మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది కదా, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తు అనే మాట కేవలము ఇహలోక సంబంధమైనటువంటి ఆ యొక్క మందు సేవించుట ద్వారా మాత్రమే కలిగే మత్తు కాదు. మత్తు అంటే అర్థం ఏంటో తెలుసా? మనము పుష్టిగా భుజించి దేవునిని మర్చిపోయి నిద్రించే మెలకువగా లేకపోవటాన్ని కూడా ప్రభు సంబోధిస్తున్నాడు. మనము ప్రార్థన చేసే సమయం సమీపించినప్పుడు కాసేపు ఆగాక ప్రార్థన చేసుకుందాంలే, 1 గంట ఆగాక ప్రార్థన చేసుకుందాంలే, కాసేపు విశ్రాంతి తీసుకుందామా, కాసేపు ఆగిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందామా, ఇలాంటి కొన్ని ఆలోచనలు మనకు వస్తున్న సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? మీరు ఇతరుల వలె నిద్రపోక. ఇతరులనే మాటను ప్రభు ఇక్కడ సంబోధించడానికి కారణం ఏంటో తెలుసా? లోకము వేరు, సంఘము సమాజము వేరు. లోకానికి సంఘంకి వ్యత్యాసం ఉండాలి. ప్రియమైన లోకులు ఇహలోక సంబంధమైన ఆలోచనలో నిమగ్నమై వారు ఏం చేస్తారంటే ఆ యొక్క ఇతర కార్యక్రమాలలో వారు నిమగ్నమైపోతారు. ప్రభు స్పెసిఫిక్ గా ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు.